చెప్పండి సాధన గారు. నెట్వర్క్ వచ్చిందా? ఇప్పుడు నేను మాట్లాడుతుంది వినిపిస్తోందా? వినిపిస్తుందండి. మీతో మాట్లాడేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. అంటే అంటే అది వాయిస్ కట్ అవ్వకూడదు, ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని. అంటే మన మధ్య ఏం లేదు. ఈ మధ్య మనము ఈ మధ్య ఏంటి కొత్త పెళ్లి కొడుకా? సాధనతో మాట్లాడుతున్నాను వదిన. ఓహో, సాధనతోనా? నేను ఇంకా ఏ పరమేష్ తోనో అనుకున్నాను. ప్లీజ్ వదిన, ప్లీజ్. సర్లే కానీ. సారీ సాధన. ఇప్పుడు చెప్పు. సరే, రేపు ఒక పార్సల్ వస్తుంది. ఏం పార్సల్? దాన్ని మీరు చూడండి, నచ్చితే చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి. మీరు పంపించారంటే నాకు నచ్చకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా నచ్చుతుంది. కానీ ఏం పార్సల్? మీరు ఎంత అడిగినా నేను చెప్పలేను, ఎందుకంటే అది సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే అలాగే ఉండాలి. ఐఎమ్ షూర్ యు లైక్ ఇట్. ఏంటి ఏమన్నారు? అంటే మీకు నచ్చుతుంది అని చెప్తున్నాను. yes ఐ లైక్. నవ్వుతున్నారు. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఒకవేళ తప్పుగా మాట్లాడినా ఏం అవ్వదు. ఎదుటి వాళ్ళకి మన ఎమోషన్ అర్థమైతే చాలంతే. మీరేం చెప్పక్కర్లేదు, ఐ అండర్స్టాండ్. ఓకే, రేపు పార్సల్ చూసి చెప్పండి. ఓకే. గుడ్ నైట్ సాధన గారు. గుడ్ నైట్. ఇక్కడేం చేస్తున్నావు? నన్ను వదిలే వంటింట్లో నువ్వేం చేస్తున్నావు? నేను ఫోన్ మాట్లాడడానికి వచ్చాను. ఫోన్ మాట్లాడడానికి ఈ ప్లేసే కావాలా? పోవే. ఓహో, ఇది కథ. ఉండు, అమ్మకి చెప్తాను. అబ్బా అమ్మా, అబ్బబ్బబ్బబ్బా, కాలు నొప్పి తల్లి. ఈ పాదాల నొప్పి భరించలేకపోతున్నానే, ప్రాణం పోతుంది. అబ్బా అమ్మా, మెల్లగానే విరిచేస్తావా కాలు? అవునే, నువ్వేం చదువుకున్నావు? బీటెక్. అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. నువ్వింత చెప్తేనే నాకు అర్థం కాలేదు, ఇంత పొడవు చెప్తే నాకేం అర్థం అవుతుంది? అంటే ఏంటో చెప్పు. ఇంజనీరింగ్ అత్తయ్య. ఓ, అంటే ఇళ్ళవి కడుతుంటారు అదేనా? కాదత్తయ్య, నేను చదివింది టెక్స్టైల్స్, అంటే బట్టలు ఎలా చేయాలి అని చదువుకున్నాను. ఓహో, అందుకేనా నువ్వు బట్టలు అంత బాగా ఉతుకుతావు? అమ్మా, అమ్మా, ఏంటి ఇది? అయ్యో, నొప్పి నొప్పి, అయ్యో, అబ్బా, నొప్పి నొప్పి నొప్పి, అబ్బా. అమ్మా, అమ్మా, నేనమ్మా ఐశ్వర్యని. అవునా? అదేంటి మొహానికి అంత బ్యాండేజ్ చేసుకున్నావు? అదే అదే, నాకు భయం వేస్తుంది. నేను వెళ్తాను. ఆ తర్వాత నేను ఒకదాన్ని వెళ్ళేటప్పుడు ఐశ్వర్య ముఖం గుర్తొస్తే, అయ్యో దేవుడా దేవుడా. ఎప్పుడు నువ్వు తప్పించుకోవడానికి ఏదో ఒకటి చెప్తావు. ఆగో, ఏంటి ఈ అవతారం? ఏంటి? దిస్ ఈస్ కాల్డ్ షీట్ మాస్క్. ఇదంతా మీకు అర్థం కాదులే. అత్తయ్య, ఇది వేసుకుంటే ముఖం వెలిగిపోతుంది. నీ ఇళ్ళు చిలిగితే వెన్న రాదు, దీని మొహానికి ఎప్పుడు కళ రాదు.
అత్తయ్య, చలికాలంలో వర్షం పడ్డట్టు అప్పుడప్పుడు మీరు కరెక్ట్ గా మాట్లాడతారు. ఆ? సర్లే, ఇక్కడేం చేస్తున్నారు? నూనె రాసి కాళ్ళు నొక్కుతుంది. అవునా, సర్లే గాని నీ కొడుకు శివ ఇక నీ చేతికి దొరకడు. ఆ? ఏ ఐశ్వర్య, ఐశ్వర్య, ఏమంటున్నావే? నాకు అర్థం కాలేదు. ఐశ్వర్య, ఒసేయ్, ఏం చెప్పిళ్ళింది ఇది? ఏమే, అదేం చెప్పిందో నీకేమన్నా అర్థమైందా? మీ కొడుకు శివ మీ చేతికి అందడు అంటుంది అత్తయ్య. ఏయ్, ఆగో! నా కళ్ళు చెవులు లేవా? దాని మాటలకు అర్థం ఏమిటి అని అడిగాను. వెళ్ళి అడిగొస్తాను అత్తయ్య. ఏయ్, ఏ వంక దొరుకుతుందా? వెళ్ళి పోదామని చూస్తావు. కూర్చో. ఏం అవసరం లేదు. కాలు నొక్కు. నొప్పిగా ఉంది, నొక్కవే. అబ్బా, అసలు ఏమంది? నారాయణ, ఈ కాలు కూడా నొక్కు. హా. అమ్మా ఈశ్వరా, శివయ్య, నారాయణ, అమ్మా దుర్గమ్మ, కాపాడు తల్లి. అమ్మా దుర్గమ్మ తల్లి, అంతా మంచి జరిగేటట్టు చూడు తల్లి. అమ్మా. అత్తయ్య, కాఫీ. నువ్వెందుకు కాఫీ ఇస్తున్నావు? ప్రియా ఎక్కడా? ప్రియా పైన పనిచేస్తుంది అత్తయ్య. మీరు లేవడం చూశాను, అందుకే నేను తెచ్చాను అత్తయ్య. వీరా లేచాడా? పేపర్ చదువుతున్నాడు. కాఫీ ఇచ్చావా? ఇచ్చాను అత్తయ్య. చక్కెర కరెక్ట్ గానే వేసావా? అత్తయ్య. తినడానికి ఏం చేయమన్నాడు? ఇంకా అడగలేదత్తయ్య. పొద్దుపోయాక అడుగుతావా? ఇంటికొచ్చి ఇన్నేళ్లయింది, అన్నీ నేనే చెప్పాలి. అమ్మా దుర్గమ్మ తల్లి, నేను పోయాక ఎవరమ్మా ఈ ఇంటికి గతి? ఇంకా ఎప్పుడు అడిగి చేస్తావు? అది ఎన్నిసార్లు చెప్పాలి నీకు? కాఫీ ఇచ్చేటప్పుడే అడగొచ్చు కదా. ఇప్పుడే వెళ్ళి అడిగొస్తానత్తయ్య. నువ్వేమీ అడగక్కర్లేదు, నేనే వెళ్ళి అడిగొస్తాను. నువ్వు వెళ్ళి నీ చెల్లెళ్ళు ఏం చేస్తున్నారో చూడు. సరే అత్తయ్య. ఆగు, ఇంకో కాఫీ ఎవరికి? కమలమ్మ గారికి అత్తయ్య, పైన చదువుతున్నారు. ఇవివు. ఇంట్లో దేవుణ్ణి వదిలేసి ఊళ్ళో దేవుడికి ప్రసాదం తీసుకెళ్లారట. నాతో మాట్లాడదు, పుస్తకాలు వదలదు, దేనికి ఉపయోగం లేదు. రాత్రి పగలు ఆ ముసల్ది ఏం చదువుతుందో ఏంటో. కమలమ్మ, కాఫీ. కమలమ్మ, మీకు టిఫిన్ కి గంజా ఇడ్లీయా? సర్లేండి, మీకు ఇడ్లీ చేస్తాను. మీకు కావాలంటే గంజి కూడా చేసి పెడతాను, సరేనా? ఏమైంది అక్క, ఈ ఇంట్లో ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి లేదు.